హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్బి స్టోరీ వరల్డ్. ఈరోజు నేను వినిపించబోయే కథ రిటైర్డ్ గుమస్తా. రచన ఆలేటి నాగమణి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, విసురుగా వెళ్ళిపోయాడు చంద్రం. పరందామయ్య నిర్ఘాంతపోయి తేరుకుని ఎదురుగా కనిపించే సందు చివరకు చూశాడు. అప్పటికే చంద్రం కనిపించకుండా అతని చూపు కందనంత దూరంగా వెళ్ళిపోయాడు. ముడతలు పడ్డ పరందామయ్య మొహంలో క్షణంసేపు మరో ముడత కొత్తగా చోటు చేసుకుని క్రమంగా విడిపోయి దీనత్వం నిండిపోయింది. గాఢంగా నిట్టూరుస్తూ మెల్లిగా చూపు తిప్పి గుమ్మంలో నిలబడ్డ భార్య మొహంలోకి చూశాడు. అతని నిట్టూర్పు వెనుక కదిలిన అర్థాన్ని, నిండిన బాధను అర్థం చేసుకోగల లక్ష్మమ్మ అతని మొహంలో కనిపించే దైన్యాన్ని భరించే శక్తి లేక, అతన్ని ఓదార్చలేక గబుక్కున వంటింట్లోకి వెళ్ళిపోయింది. పరందామయ్య జాలిగా నవ్వుకున్నాడు. భార్య అలా వెళ్ళిపోవటానికి గల కారణం గ్రహించగల శక్తి పరందామయ్యకుంది. 30 ఏళ్ల దాంపత్య జీవితంలో లక్ష్మమ్మను అతను అర్థం చేసుకున్నాడు. అతన్ని అర్థం చేసుకోని లోకంలో, ఆదరించని ఆత్మీయులలో అతన్ని పూర్తిగా అర్థం చేసుకుని చేసుకోలేనట్టే నటిస్తూ, చిరునవ్వుతో అతన్ని ఆప్యాయతగా ఆదరిస్తూ, పరుగు పెట్టే కాలాన్ని సుతారంగా పక్కకు నెట్టివేస్తూ, తన ఒడిలో పరందామయ్యను దాచుకుని పసిపాపలా అతన్ని బుజ్జగిస్తూ, కాలపు బూచీకి భయపడే అతన్ని గుండెలో ఇమిడ్చుకుని ష్ అంటూ కాలాన్ని అదిలించే లక్ష్మమ్మ సహచర్యంలో ఎంత బాధలోనూ ఆమె ఓదార్పుతో, లాలనతో అన్నీ మర్చిపోయి ఆమె తనకుందన్న ధైర్యంతో 30 ఏళ్లు గడిపేశాడనిపిస్తుంది. లక్ష్మి, పరందామయ్య పిలుపు వింటూనే అలవాటు ప్రకారం వస్తున్నా అంది లక్ష్మమ్మ. కానీ ఆమె అలా అని పావుగంట గడిచినా బయటికి రాలేదు. ఎప్పుడూ బదులు పలికిన మరుక్షణంలో వచ్చే భార్య రాకపోవటంతో తనే లేచి మెల్లిగా లోపలికి వెళ్ళాడు పరందామయ్య. లక్ష్మి, నేను పిలిచినా రాకుండా ఏమిటోయ్ చేస్తున్నావు? నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతే ఎలాగుటోయ్ అన్నాడు. అతనెంత హాస్యంగా మాట్లాడాలనుకున్నా అతని కంఠంలో ఏదో బాధ కదిలి గొంతు జీరపోయింది. వంటింట్లో ఓ మూల కూర్చున్న లక్ష్మమ్మ చటుక్కున కళ్ళు తుడుచుకుంటూ లేచి బయటకొచ్చింది. ముక్కు మీదికి జారిన కళ్ళజోడు సరిచేసుకుంటూ, ఏమిటోయ్, వంట అయిపోయింది కదూ, ఇంకా ఏమిటి వంటింట్లో చేస్తున్నావు అంటున్న అతడి మొహంలోకి సూటిగా చూడలేక, పదండి వస్తూనే ఉన్నాగా అంది అతనికంటే ముందుగా హాల్లోకి వస్తూ. కాసిన మంచినీళ్ళు పట్టరావోయ్ అంటూ వాలి కుర్చీలో వాలాడు. లక్ష్మమ్మ వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చింది. మళ్ళీ లోపలే ఉండిపోకు లక్ష్మి, ఇప్పుడిక ఒంటరిగా కూర్చోలేను అంటున్న అతడి మాటలకు ఖాళీ గ్లాసు అందుకుని వెడుతున్న లక్ష్మమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయి, కాళ్ళు తడబడిపోయి చేతిలోని గ్లాసు వణికింది. లోపల నాకేం పనుందని వచ్చేస్తున్నా అంటూ నిబ్బరంగా అనేసి వంటింట్లోకి వెళ్ళి కళ్ళు గట్టిగా తుడిచేసుకుని బయటికి వచ్చింది. వాలు కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్న భర్త వంక ఓ క్షణం సేపు చూసి, నన్ను రమ్మని మళ్ళీ కళ్ళు మూసుకున్నారేం అంది లేని నిష్ఠూరాన్ని ప్రదర్శిస్తూ. ఓ వచ్చేసావటోయ్ అంటున్న అతడి మాటలకు జవాబుగా కూర్చుంటూ తలూపింది. నీతో చాలా మాట్లాడాలి లక్ష్మి అన్నాడు. ఏమిటి అంది తెలియనట్లే. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు పరందామయ్య. మాట్లాడరేం అంది లక్ష్మమ్మ. అతనలా లోపలే బాధపడుతూ మౌనాన్ని పాటించటం చూసి, అవును మాట్లాడాలి కదూ అంటూ భార్య మొహంలోకి తదేకంగా క్షణం సేపు చూశాడు. లక్ష్మి, జయ తప్పు చేసిందంటావా అన్నాడు. అతడి ప్రశ్నకు తలవాల్చుకుంది లక్ష్మమ్మ. అలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలిసి ఆమె చాలా ఆలోచించింది. కానీ జవాబు చెప్పుకోలేకపోయిందామె. అందుకే భర్త ప్రశ్నకు అవునని కానీ కాదని కానీ అనలేకపోయిందామె. నాకు తెలుసు లక్ష్మి, నువ్వు అవునని జయను నిందించలేవు, తల్లివి కనుక. కాదని నా అసమర్థతను ఒప్పుకోలేవు, భార్యవి కనుక. కానీ లక్ష్మి, ఇలా జరిగిన దానికి నేనే కావచ్చు, నా అసమర్థత నిస్సహాయితే కావచ్చు. కానీ లక్ష్మి, ఇలా జరగాలని మాత్రం నేను అనుకోలేదు, జరుగుతుందని ఊహించలేదు. నీకు గుర్తుంది కదూ, సుధ పుట్టినప్పుడు ఓ రోజు ఇలాగే చాలా మాట్లాడాలని కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, జ్ఞాపకముంది కదూ అన్నాడు. లక్ష్మమ్మ తలూపింది.
ఆనాటి మన మాటల్లో కనని కలలకు రూపాలు, ఊహకు ప్రాణం పోసే పథకాలు. ఒక్క స్తుత గురించే కాక మనకు పుట్టబోయే పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవితాల గురించి, మన కలలను వాళ్ళ జీవితంలో ప్రతిబింబింప చేసుకోవటానికి మన కర్తవ్యాలను, బాధ్యతలను చాలా మాట్లాడుకున్నాం. రేపుకు రూపం దిద్దలేని ఆవేశం, నిండని వయసులో ఏవేవో అనుకున్నాం. కాలం మనల్ని వెనక్కి తోసి పరుగు తీసింది. రేపు నేటిగా మారి నిన్నటిలో కలిసిపోయింది. మనం ఏం చేస్తాం? ఏం చేయగలిగాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? అతని మాటలకు భయంగా చూసింది లక్ష్మమ్మ. అంతేకాదు లక్ష్మి, మన గురించి అంటే నీ గురించి నేను, నా గురించి నీవు, మిగిలిన మన జీవితం గురించి మాట్లాడుకోవద్దు మరి. ముందుగా నిన్నటి మనం పూర్తి చేసిన బాధ్యతలు ఓసారి. పరందామయ్య మాటలు పూర్తి కాకముందే ఉలిక్కి పడ్డట్టుగా చూసింది లక్ష్మమ్మ. ఏనాడు అలా వింత ధోరణిలో మాట్లాడని భర్తను చూస్తుంటే లక్ష్మమ్మకు అంతా అయోమయంగా ఉండి భయం వేసింది. 11 దాటుతుంది, భోజనానికి లేవకూడదు అంది మాట తప్పించాలని చూస్తూ. ఉండబోయ్, నువ్వు మరీను అంటూ భార్య మొహంలో కదలాడే భావం కనిపెట్టి, మాట తప్పించాలని చూడకు లక్ష్మి. ఆలోచిస్తుంటే చంద్రం మాటల్లో నిజం లేకపోలేదు. నేనేం సాధించానో, తండ్రిగా వాళ్లకు నేనేం మిగిల్చానో. అతని మాటలు హఠాత్తుగా ఆగిపోయాయి. పండిన జామ పండు లాంటి శరీరఛాయతో, నుదుట ఎర్రగా వెలిగే గుండ్రటి కుంకుమ బొట్టతో, ఆభరణాలు లేకున్నా చిరునవ్వునే ఆభరణంగా అలంకరించుకునే లక్ష్మమ్మ కళకళలాడే మొహంలో, అనురాగం నిండిన ఆ కళ్ళల్లో ఏనాడు విషాదం, కన్నీళ్లు చోటు చేసుకోవటం గమనించని పరందామయ్య ఆమె కళ్ళ నీళ్లు బుగ్గల మీదుగా జారిపోవటం చూసి చలించిపోయిన చంద్రం మాటలు గుర్తుకు రావటంతో, నీ కన్నీళ్లతో నన్ను ఆపకు లక్ష్మి. నన్ను నేను ఓసారి పరిశీలించుకొని, నా జీవితాన్ని సగం పంచుకున్న నీకు నన్ను పరిశీలించే అధికారం ఉంది. అందుకే మనం ఓసారి వెనక్కు వెడదాం అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? వాడేదో అన్నాడని మీరు బాధపడటం. ఏదో అన్నాడని కాదు లక్ష్మి, వాడు అన్న దాంట్లో తప్పేం లేదు. వాస్తవమే విప్పి చెప్పాడు. నువ్వే చెప్పు, నేనేం మిగిల్చాను? 30 ఏళ్ల గుమస్తా జీవితాన్ని ఈడ్చి రిటైర్ అయిన నేను ఏం సాధించాను? పిల్లల కోరికలేం తీర్చాను? భారీగా నీ సుఖాలు, ఆనందాలు, కోరికలు ఏవి చూసి ఆలోచించి తీర్చాను? చివరికి ఈనాడు తండ్రిగా వాళ్లకు, భర్తగా నీకు నేనేం మిగిల్చగలిగాను? పరందామయ్య గొంతు వణికింది. అతని కళ్ళు రెండూ నీటితో నిండిపోయాయి. భర్త స్థితిని గుర్తించిన లక్ష్మమ్మ తలవాల్చుకుని ఉండిపోయింది. కారిపోతున్న వాళ్ల కన్నీళ్లలో కరిగిపోతున్న గతం హేళగా కదిలింది. పరందామయ్యకు పెళ్లి కావటం, ఉద్యోగం దొరకటం రోజులు తేడాలో జరిగింది. అతని జీవితంలో అదృష్ట దేవతగా అడుగుపెట్టిన లక్ష్మమ్మ తొలి కాన్పులో తనులాంటి ఆడపిల్లను పరందామయ్యకు అందించింది. లక్ష్మి, రూపంలో నీ పోలికలు పుణికిపుచ్చుకున్న సుధా నీలాగే అదృష్టదేవత అవుతుంది అంటూ మురిసిపోయాడు. లక్ష్మి, పాపను చక్కగా పెంచాలి, చదివించాలి, రాజాలాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి, రేపును అందంగా తలుచుకుంటూ అన్నాడు. ఈ ఒక్క పాపతో సంతృప్తి పడిపోయినట్టేనా అంటూ లక్ష్మమ్మ వెక్కిరించింది. పోవోయ్, మనకు పుట్టే పిల్లలందరినీ బాగా చదివిస్తాను, తండ్రిగా నా బాధ్యతలన్నిటినీ మర్చిపోకుండా చేస్తాను, వాళ్లకు నేను మంచి నాన్నగా మిగులుతాను అన్నాడు ఆశగా, ఆనందంగా. ఇంకా లక్ష్మి, మనకు బాబు పుడితే వాడిని ఎలాగైనా నాలాగా గుమస్తాను కానీక పెద్ద చదువులు చదివిస్తాను. ఆఫీసర్ అవుతాడేమో. ఆఫీసర్ ఏం కర్మ, ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో అవుతాడు. మరి ఆడపిల్లలు పుడితేనో అంది చిరునవ్వు నవ్వుతూ. బెదిరిస్తున్నావా అన్నాడు చిరుకోపంగా. అంతే మరి అంది. ఆమె మాటలకు బిక్కమొహం వేశాడు. పాప నాలాగే ఉంది, బాబు పుడితే మీలాగా చప్పడి ముక్కు, నల్లగా. నేను అందరూ ఆడపిల్లల్నే కంటాను అంది ఊరిస్తున్నట్టుగా. అమాయకంగా చూశాడు పరందామయ్య. అతని మొహాన్ని చూసి పక్కున నవ్వేసింది. పోవోయ్, మహా బెదిరిస్తున్నావు. ఆడపిల్లలు పుడితే మాత్రం బరువుకారులే, వాళ్ళను చదివించి ఇష్టమైన కోరుకున్న మొగుళ్లను తెచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. మరి బాబు పుడితే వాడికి ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి చేస్తారా? మరి
మనకు నచ్చకపోతేనో? మధ్యలో మనమెందుకోయ్? నాకు నువ్వు, మరి నీకు నేను నచ్చాం చాలదు, మనకింక మరొకరు నచ్చితేనేం నచ్చకపోతేనేం అన్నాడు నవ్వుతూ. బావుంది అంటూ పకపక నవ్వేసింది. అలా గడిచిపోయే రోజులు పరందామయ్య జీవితంలో చాలా మార్పులు తెచ్చాయి. వరుసగా 2 ఆడపిల్లల తర్వాత ఓ బాబు పుట్టడంతో గర్వంగా భార్య మొహంలోకి చూశాడు పరంధామయ్య. లక్ష్మి, బాబు పుట్టాడు. నాలా కాదు సుమా, అచ్చం నీలాగే తెల్లగా బొద్దుగా. ఎంతో ఆనందంగా చెప్పే భర్త మొహంలోకి బాధగా చూసింది లక్ష్మమ్మ. ఆడపిల్లలు తనలా పుట్టినా కనీసం బాబైన భర్త పోలికలతో పుడతాడనుకున్న ఆమె అంచనా తారుమారు కావటంతో భర్త ఆనందాన్ని పంచుకోలేకపోయింది. పైగా సంబరపడే భర్త మీద చిరాకు ప్రదర్శించింది. 4 పిల్లల తండ్రిగా మారిన పరందామయ్యకు జీవితంలో బాధ్యతలో, బరువులలో మార్పులు, భారాలు అధికమైన, సంపాదనలో గుమస్తాగా అంటిపెట్టుకున్న కుర్చీలో ఎలాంటి మార్పులు రాలేదు. పెద్దమ్మాయి సుధ పెళ్ళీడుకు రావటంతో పరందామయ్య ఆశించినట్టుగానే రాజాలాంటి సంబంధం వెతికాడు. తండ్రి తన కోసం అంటూ మిగిల్చిన కాస్త పొలాన్ని అమ్మేసి పెళ్లి ఘనంగా చేశాడు. కానీ తినేవాడికి పెట్టేవాడు లోకువ అన్నట్టుగా అల్లుడు కోరే కోర్కెలు అన్నీ తీర్చలేకపోయాడు పరందామయ్య. నాన్న, స్కూటర్ కొనుక్కోవాలని మీ అల్లుడు ముచ్చట పడుతున్నాడు. పెళ్లి చేసి బాధ్యత తీరిందనుకుంటున్నారు మీరు. నన్ను చేసుకుని ఏ ముద్దు మురుగం లేదంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ దెప్పిపడుతున్నారు ఆయన. మీరేమో ఏది పట్టనట్లు నన్ను మర్చిపోయినట్టే ప్రవర్తిస్తున్నారు. మీ స్థితి తెలిసే ఆయన సగం డబ్బు తను ఇచ్చుకుని ఒక్క 3,000 మిమ్మల్ని ఇవ్వమంటున్నారు. ఏమంటారు నాన్న? పెళ్లి కూతురు సుధ రాసిన ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదు పరందామయ్య. ఆ 3,000 ఉంటే రెండో అమ్మాయి రాధ పెళ్లికి అక్కరపడేలా ఉంది పరిస్థితి. నిజానికి తాను సుధను మర్చిపోలేదు. గొంతెమ్మ కోరికలు కోరే అల్లుడి కోరికను కాదని మర్చిపోలేదు. కానీ తన స్థితి, తన జీవితం, పెళ్లికెదిగిన రాధను మర్చిపోయింది సుధ. పాపం పిచ్చి తల్లి అనుకున్నాడు పరందామయ్య. వరుల మార్కెటులో డిగ్రీకో ధరగా పెరిగిన కట్నం రేటును చూస్తుంటే రాధకు పెళ్లి చేయలేనేమో అనుకున్నాడు పరందామయ్య. ప్రతి నెల ఎంతో పొదుపుగా కూడబెట్టిన 2,000కు తోడు మరో 3,000 అప్పు చేసి రాధకు పెళ్లి జరిగిందనిపించాడు. రాధ పెళ్లికి లక్ష్మమ్మ మెడలోని గొలుసు కర్పూరంలా కరిగిపోయింది. అది లక్ష్మమ్మ పుట్టింటి వాళ్ళు పెట్టిన గొలుసు. దాన్ని అమ్మేయటం పరందామయ్యకు ససేమిరా ఇష్టం లేదు. ఎంతో బాధపడిపోయాడు. అది లక్ష్మి సొత్తు, దాని నమ్మే అధికారం తనకు లేదు అని అనుకున్నాడు. కానీ లక్ష్మమ్మ బాధపడలేదు. అయినా అమ్మక తప్పలేదు. లక్ష్మి, ఆ అమ్మాయి పెళ్ళైతే మనకు బరువు బాధ్యత తగ్గుతాయి. చంద్రం ఎదిగొస్తాడు. జయ పెళ్ళికంతగా మనం ఇబ్బంది పడం. ఖర్చులు తగ్గుతాయి. నెల నెల కాస్త డబ్బు మిగిల్చి నీ గొలుసును చేయిస్తాను అన్నాడు ఓదార్పుగా. లక్ష్మమ్మ చిన్నగా నవ్వేసింది. 3,000 అప్పుతో ఓ పక్క భయంకరంగా రక్తాన్ని పీలుస్తుంటే గొలుసు కోసం బాధపడే ఆడది కాదు ఆమె. కానీ పరందామయ్య తాపత్రయం అంతా అతని కోసం. అతనికతనే ఓదార్పు చెప్పుకున్నాడు. ఓ పక్క అప్పు కంటే ఎక్కువగా పాపంలా పెరిగి వడ్డీ పరందామయ్య రక్తాన్ని పీలుస్తుంటే చంద్రం BA పరీక్ష ఫీజుకు డబ్బు కావాల్సి వచ్చింది. అబ్బాయి పరీక్ష ఫీజుకు డబ్బు లేదు లక్ష్మి. ఎక్కడా అప్పు పుట్టలేదు. 1 2 200 కావాలట. ఇప్పటికే చేసిన అప్పు తీర్చలేదు. ఎవరిస్తారు? ఆ అబ్బాయికి ఎలా పంపటమా అని దిగులు పడుతున్న భర్తకు మిగిలిన చేతిగాజులు తీసి ఇచ్చింది లక్ష్మమ్మ. వద్దు లక్ష్మి, నీ గొలుసు ఇంకా చేయించలేదు. ఇంకా ఇవి మీరు పెట్టినవే కదా. అతను గాజులు తీసుకోడేమోనని. అంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళ సొత్తు గొలుసు అమ్మినప్పుడు లేని అభ్యంతరం తను పెట్టింది అమ్మినప్పుడు ఎందుకని కదూ? పరందామయ్యకు కోపంతో పాటు ఉక్రోషం వచ్చింది. అవును, ఇలాతే ఈ గాజులు నేను పెట్టినవే కదూ. అమ్మి మీ వాళ్ళు పెట్టిన గొలుసు చేయిస్తాను. నీ గొలుసు అమ్మటం నిజంగా నా బుద్ధి తక్కువ అన్నాడు రోషంగా. తన రోషం చూసి తన మాటలు విని లక్ష్మి బాధపడుతుందనుకున్న పరందామయ్య అలాంటిదేం జరగక భార్య చిన్నగా నవ్వటం చూసి విసుక్కున్నాడు. ఉడికిపోయాడు. గాజులైతే అమ్మాడు, కానీ ఆ డబ్బును భార్య గొలుసు కోసం మాత్రం ఉపయోగించలేకపోయాడు పరందామయ్య. చంద్రానికి డబ్బు పంపించేసి నీలేసే భార్యకు ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకుంటూ ఇల్లు చేరాడు. కానీ లక్ష్మమ్మ కనీసం మాట వరుసకైనా అడగకపోవటంతో అతనికి కష్టం వేసింది. డబ్బు అబ్బాయికి పంపాను.
వాడు పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగం చేసేటప్పుడు మొదటి నెల జీతం నీకే ఇవ్వమంటాలే అన్నాడు మనసులో వేదనను మరో విధంగా కక్కేస్తూ. అలాగే అన్నట్లుగా తలూపిన లక్ష్మమ్మ ముందు ఓడిపోయాడు పరందామయ్య. అక్కయ్యకిచ్చినట్టు 4,000 కట్నం ఇవ్వలేదు అని నిష్ఠూరంగా మాట్లాడే రాధ మాటలకు జాలిగా నవ్వుకోవటం తప్ప మరేం చేయలేకపోయేవాడు పరందామయ్య. నేను ఓ పనికిరాని గుమస్తాను, కాకపోతే ఏమిటి, కూతుళ్ళ అచ్చటా ముచ్చటా తీర్చలేని అసమర్థుణ్ణి అనుకున్నాడు. అందుకే అతడు జయ చేసింది తప్పని నిందించలేకపోతున్నాడు. నా అసమర్థత చేతకానితనం జయ అర్థం చేసుకుంది. జయకి పెళ్లి చేయలేనేమో అని బెంగపడే నాకు ఆ బెంగ లేకుండా చేసి తన జీవితానికి తానే పరిష్కారం వెతుక్కుంది. చివరికి పెళ్లి ఖర్చులు కూడా తప్పించేసింది జయ. అలా చేయటానికి కారణం నేనే అని తండ్రిగా తన నిస్సహాయతను ఒప్పుకున్నాడు పరందామయ్య. నాకు బరువు బాధ్యత లేకుండా దానికిష్టమైన వాడిని అది పెళ్లి చేసుకుని నన్ను రుణగ్రస్తుణ్ణి చేసింది అంటూ కూతురును సమ్మతించే తండ్రి అతను. లక్ష్మి హఠాత్తుగా పిలిచాడు పరందామయ్య. లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయి నాకు తెలియకుండా కులంగాని వాడిని పెళ్లి చేసుకున్న జయను నేను నిందించటంలో న్యాయం ఉందంటావా? ఎలాగూ పెళ్లి చేయలేని నేను కనీసం అది చేసిన పనిని హర్షించకపోతే నా బలహీనతను ఒప్పుకొని దాని పెళ్లి చేయలేక కర్తవ్య శూన్యుడినై జయకు తండ్రిగా ఏం చేయలేకపోయినా అన్యాయం చేసిన వాణ్ణి అయ్యేవాణ్ణి కాదు లక్ష్మి. చంద్రం ఈ విషయంలో నేను అసమర్థుడిగా తలచి జయను హర్షించే నన్ను నిందించటం నాకేం బాధగా లేదు లక్ష్మి. వాడొట్టి అమాయకుడు. నేను గుమిస్తాను అంటే ఏమిటో తెలుసా లక్ష్మి? తనని తాను సగం చంపుకుని ఇంట్లో వాళ్లకు వాళ్ళ ఆశలను కోరికలను అన్నిటినీ సగం చంపేసేవాణ్ణి. కానీ లక్ష్మి, చంద్రం జీవితం ఇలా కావటానికి కారణం నేనే బాధగా అన్నాడు పరందామయ్య. ఇప్పుడు వాడికేమైందని మీరు బాధపడటం, మీరు అనవసరంగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు అంది లక్ష్మమ్మ. లేదు లక్ష్మి, నీకు తెలియదు వాడికెంత అన్యాయం జరిగిందో. తండ్రిగా నేను వాడికి ఏం చేయలేకపోయానో. ఇంజనీరు నవ్వాలని ఉంది నాన్న అంటే నా ఆశ కళ తీర్చుకోవటానికైనా వాడిని చదివించి వాడి కోరిక తీర్చగలిగానా? కనీసం ఆఫీసర్నన్నా చేయగలిగానా? నాలాగే సగం చచ్చి బ్రతికే గుమస్తాగా తయారు చేశాను. చివరికి నిన్ను మాత్రం ఏం సుఖపెట్టాను? మెళ్ళో మాంగల్యం తప్ప మరేం మిగల్చగలిగాను? లక్ష్మమ్మ అతని నోరు మూసేసింది. ఊరుకోండి, ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టే అంది. లక్ష్మి, ఒట్టు పెట్టి నా నోరు నొక్కేయకు. చంద్రం ప్రశ్నకు సమాధానం వెతుక్కొని నన్ను మీ ఇష్టం అని అంటూ ఇక అక్కడ కూర్చోలేనట్టుగా లేచి వెళ్ళిపోయింది లక్ష్మమ్మ. నాన్న, మీలాగే నన్ను గుమ్మస్తాను చేశారు. ఇంజనీరు నవ్వాలనుకున్న నా కోరిక పేక నులిమి చంపేసి గుమస్తానయ్యాను. గుమస్తాగా 30 ఏళ్ల జీవితంలో మీరేం చేయగలిగారో, మీ పిల్లల కోరికలేవి తీర్చగలిగారో, మీ పిల్లలకే మిగల్చగలిగారో మీకు బాగా తెలుసు. ఈనాడు జయ అలా చేయటానికి కారణం 30 ఏళ్ల మీ గుమస్తా జీవితమే జవాబు చెబుతుంది. అలాంటప్పుడు నన్ను గుమస్తాను ఎందుకు చేశారు నాన్న? మీరేం మిగిల్చారని చంద్రం నిలదీస్తున్నట్టుగా అనిపించింది పరందామయ్యకు. భారంగా కళ్ళు మూసుకున్నాడు. చంద్రం, నేను అసమర్థుణ్ణేరా? జయ అలా చేయటానికి కారణం నేనే. అయితే అది తప్పని నిలవేసే అర్హత, అధికారం నాకు లేవు. తండ్రిగా దాన్ని పెళ్లి చేయలేని నేను అది పెళ్లి చేసుకుంటే కాదనే అర్హత కూడా కోల్పోయాను. పోతే దానికి ఇష్టం లేని నా తాహతుకు తగ్గ సంబంధం తెచ్చి దాన్ని బలవంతంగా పెళ్లి చేసి అన్యాయం చేయలేక అసమర్థుడిగా ఇలా మిగిలిపోవటమే నాకు తృప్తిగా ఉంది. కానీ చంద్రం, ఏ తండ్రి తన కొడుకు సగం చచ్చి బ్రతికే దరిద్రంలో మునిగే జీవితం గడపాలని అనుకోడు. కలకాలం సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. అసమర్థుడినైనా నాకు హృదయం, పిల్లల పట్ల మమకారం ఉందిరా. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి నేను ఎన్నో బంగారు కలలు కన్నాను. నా గురించి మా నాన్న అలాగే కలలు కన్నాడు. కానీ చివరకు ఆయనకు నన్ను గుమ్మస్తాను చేసే తాహతు మిగిలింది. నాకు అంతే. 3 ఆడపిల్లల మధ్య ఒక్కగానొక్కడివైనా నీ గురించి ఏమిటేమిటో అనుకున్నాను. ఈ గుమస్తా జీవితంలో విసిగిపోయిన నేను నాలాగా నిన్ను గుమస్తాను చేయకూడదనుకున్నాను. కానీ నీ కోరికే కాదు, నా ఊహకు ప్రాణం పోయలేని దౌర్భాగ్యుణ్ణి. మీకోసం నేనే పరందామయ్య మాట పూర్తి కాలేదు.
అంతవరకు భర్త గొణుక్కునే ప్రతి మాట అస్పష్టంగా విన్న లక్ష్మమ్మ ఒక్క ఉదుటన వచ్చి అతని పాదాల దగ్గర కూర్చుని అతని మోకాళ్ళ మీద తల ఆనించి బావురమంది. లక్ష్మి, గాబరాగా పిలిచాడు పరంధామయ్య. పొద్దుటుంచి ఆలోచిస్తున్న అతడు అర్ధరాత్రి దాటినా నిద్రపోకుండా వాలుకుర్చీలో వాలి గొనుక్కుంటూ లక్ష్మమ్మ మెలకువగా ఉందన్న విషయమే మర్చిపోయాడు. మీరు బాధపడకండి, మీరిలా బాధపడటం నేను భరించలేకపోతున్నాను అంది. భార్య తల మీద చేయి వేసి నిమురుతూ ఏదో అనబోయాడు. మీరు వాళ్ళ కోసం ఏం మిగల్చలేదు. వాళ్ళు మాత్రం పిల్లలుగా మీ ఎడ చూపవలసిన ఆదరాభిమానాలు ఇవేనా? మీరేం మిగల్చలేదనే చంద్రం మీ పట్ల చూపవలసిన తీరిదేనా? సూటిగా అడిగింది. లక్ష్మి, వాళ్ళు అమాయకులు. భర్త మాటలకు చివ్వున తలెత్తి చూసింది లక్ష్మమ్మ. వాళ్ళు అమాయకులు కారు. అది అమాయకత్వం కాదు, అమానుషత్వం. పరిస్థితిని అర్థం చేసుకోక నిందించే వాళ్ళది అమాయకత్వంగా అనిపిస్తుందా మీకు? జయ చేసిన పనిని చంద్రం హర్షించక సమర్థించకపోవచ్చు. రిటైర్ అయిన తండ్రి, ఏం చేయలేని నిస్సహాయుడని తెలిసి చెల్లెలి బాధ్యత తాను వహించవచ్చుగా. ఏం తండ్రిగా తప్ప అన్నగా బాధ్యతలు లేవు? రెక్కలు రాగానే ఎగిరిపోయే పక్షిలా ఉద్యోగం దొరకగానే పెళ్లి చేసుకుని బస్తీ కాపురం పెట్టిన వాడికి బాధ్యతలు లేవు. లక్ష్మి, చంద్రం మాటల్లో నిజం 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 ఏమిటో వాడు గ్రహించగలిగితే వాడిలా మిమ్మల్ని నిలవేయడు. మీరు ఓ ఆఫీసరో కలెక్టరో అయితే వాడు అయ్యేవాడు ఇంజనీరు. కానీ మీరు గుమస్తా కావటానికి కారణం, వాడు గుమస్తాగా మారటానికి కారణం ఒకటే అని ఎందుకు నిజం గ్రహించడు? వాడికి మీరు మంచి నాన్నగా మిగిలిపోయారని ఎందుకు తెలుసుకోడు? లక్ష్మి, మీరింకేం మాట్లాడకండి. పిల్లలను కన్న ఒక తండ్రిగా, తల్లిగా మనం మన బాధ్యతలు సక్రమముగా వీలైనంత వరకు తీర్చాం. పిల్లలుగా మనల్ని అర్థం చేసుకొని వారికి ఇంకా ఏదో చేయలేదని బాధపడటం అవివేకం. రెక్కలొచ్చాయి, వెళ్ళిపోయాడు. కానీ రెక్కలు రావటానికి, ఆ కాస్త ఎగరటానికి కారణం ఎవరో అర్థం చేసుకున్న రోజు వాడికి 4 పిల్లలు పుట్టి ఆ పిల్లలను తీర్చిదిద్దేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులకు, ఆ రోజుకు కాలమే వాడి ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. ఆవేశంగా అంటున్న భార్య మాటలకు వెర్రిగా నవ్వేశాడు పరంధామయ్య. లక్ష్మి, నువ్వు వట్టి వెర్రిదానివి. లేకపోతే నీకేం మిగిల్చానో నాకు తెలుసు, మీకు తెలియదు. కానీ నాకుగా మీరు నాకెంతో మిగిల్చారు. ఒక మంచి భర్తగా మిమ్మల్ని పొందాను. మీ భార్యగా చెప్పుకుని ఒక మంచి హృదయాన్ని, అమాయకత్వం నిండిన జీవితాన్ని పంచుకునే అవకాశం కలిగించారు. ఆనాటికి ఈనాటికి మీలో మిగుల్చుకున్న ఈ మంచితనం, అమాయకత్వం, పసితనం, మీ మనసు చాలు అంది. ఆమె మాటలకు కళ్ళల్లో నీళ్లు నిండిపోతుండగా ఆర్ద్రతతో నిండిపోయింది పరంధామయ్య రిటైర్డ్ గుమస్తా మనసు. ఎదుటివారికి ఏదో చేయలేదనే తప్ప తన గురించి తానేం చేయగలిగాడో, మిగుల్చుకున్నాడో ఆలోచించని అతను ఓ గుమస్తా, రిటైర్డ్ గుమస్తా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.